Ecorise by Srinivasa, one of the beautiful project which I have seen in the recent times. నేను యాక్చువల్లీ కస్టమర్స్కి పిచ్ చేస్తుంటాను, బట్ ఈ ప్రాజెక్ట్ విషయంలో కస్టమర్ నాకు పిచ్ చేసిండు. అసలు ఈ ప్రాజెక్ట్ ఇట్లా ఉంది, చాలా బాగుందంటే. హాయ్ ఎవ్రీవన్, దిస్ సైడ్ సంపత్. ఈరోజు మనం ఉన్నది రాజేంద్ర నగర్లో ఎకోరైజ్ బై శ్రీనివాస. నేనేమనుకున్నా సరే ఒకసారి విజిట్ చేద్దాం, ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంది, సో మనం కూడా అర్థమవుతుంది కదా, సో దట్ వీ కెన్ ఆల్సో షేర్ దిస్ ప్రాజెక్ట్ టు ది మన ఇంకా కస్టమర్స్ కూడా చెప్పొచ్చు అని ఆ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్కి విజిట్ చేసినాను. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇది మనకి బెంగళూరు హైవే NH44 డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ దీని పక్కనే మనకి సర్వీస్ రోడ్ ఇలా చూస్తుంటే సర్వీస్ రోడ్ ఉంటుంది. అండ్ సర్వీస్ రోడ్ నుంచి మనకు డైరెక్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉండబోతుంది. సో టోటల్గా ప్రాజెక్ట్ చూసుకుంటే మనం టోటల్గా 5.24 acresలో 4 హైరేస్ టవర్స్ తీసుకొచ్చినారు. టవర్ A, టవర్ B, టవర్ C అండ్ టవర్ D. సో టవర్ A వచ్చేసి మనకి G+19 ఫ్లోర్స్ ఉండబోతుంది. అండ్ దాని తర్వాత మనకి టవర్ B అండ్ C మనకి రూఫ్ టాప్ బ్రిడ్జ్ కూడా కనెక్టివిటీ ఉంది దీంట్లో. సో టోటల్గా G+26 ఫ్లోర్స్ ఇది టవర్ B అండ్ C. అండ్ మనకి లాస్ట్లో ఇక్కడ చూసుకుంటే ఇది టవర్ D, G+29 ఫ్లోర్స్ కంప్లీట్లీ. దీంట్లో మనకి 3 BHKs ఉండబోతున్నాయి. అండ్ కమింగ్ టు ది టవర్ A, B అండ్ C దీంట్లో మనకి 3 and 4 BHKs రెండు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం క్లబ్ హౌస్ తీసుకుంటే టోటల్గా G+7 ఫ్లోర్స్లో తీసుకొచ్చినారు. సో టోటల్గా 57,000 ప్లస్ SFTతో మనకి దీంట్లో అమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే ఎవ్రీథింగ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ లైక్ బ్యాంకెట్ హాల్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియాస్ అండ్ ది స్పా, జిమ్ అండ్ ఆల్సో మనకి కోవర్కింగ్ స్పేసెస్ ఇట్లాగా ఎ లాట్ మోర్ దే ఆర్ కమింగ్ అప్ విత్. సో ఇప్పుడు మనం 3 and 4 BHK సైజెస్ గురించి మాట్లాడితే 3 BHK స్టార్టింగ్ ఫ్రమ్ ది 2250 SFT నుంచి 4695 SFT వరకు కూడా మనకి ఈ ప్రాజెక్ట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి అమ్యూనిటీస్ కూడా ఇక్కడ పోడియం లెవెల్లో అమ్యూనిటీస్ అనేది ఇచ్చినారు. అట్ ది సేమ్ టైం మనకి అక్కడ రూఫ్ టాప్లో కూడా మనకి అమ్యూనిటీస్ అనేది ప్లాన్ చేసినారు. అండ్ ఇప్పుడు మనం కనెక్టివిటీ చూసుకున్నా కూడా త్రూ PVNR ఎక్స్ప్రెస్ వే మనం సిటీ సెంటర్ అనేది జస్ట్ 20 minutesలో రీచ్ అవ్వచ్చు. అండ్ మనకి ఎయిర్పోర్ట్ అనేది జస్ట్ 10 minutesలో యాక్సెసిబుల్ ఉంటుంది. అండ్ త్రూ ORR 16 and 17 మనం IT కారిడార్ అనేది జస్ట్ 25 to 30 minutesలో రీచ్ అవ్వచ్చు. అండ్ దీస్ ఏరియా ఈస్ గోయింగ్ టు బీ ఎక్స్పాండెడ్ అండ్ ఈస్ గోయింగ్ టు బీ డెవలప్డ్ ఇన్ ఏ లార్జ్ స్కేల్. ఎందుకంటున్నా అంటే సో ఇక్కడికి వచ్చే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ లైక్ బుల్లెట్ ట్రైన్, మెట్రో కారిడార్ అండ్ ది ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ అండ్ ది ఫోర్త్ సిటీ ఇట్లాగా చాలా అడ్వాంటేజెస్ అనేది ఉన్నాయి ఈ ఏరియాకి. అండ్ కమింగ్ టు ది ప్రైసింగ్ పార్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ ది 1.93 CR onwards, బేస్ ప్రైస్ ఈజ్ 7,500 అండ్ ఆల్ ఇన్క్లూజివ్ ఇట్ గోస్ అరౌండ్ 8,600. ఈ ప్రాజెక్ట్లో నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది అండ్ నాకేం ఇష్టం అంటే మోడల్ ఫ్లాట్. సో యాక్చువల్ క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. నేను అసలు నిన్న చూసి అసలు ఎంత ఎగ్జైట్ అయినా అంటే ఇట్లాంటి మోడల్ ఫ్లాట్ అనేది నేను ఇంతవరకు కూడా చూడలేదు. వితౌట్ ఫర్దర్ డిలే చలో లెట్స్ సీ ది మోడల్ ఫ్లాట్. సో మనం ఇట్లా ఎంటర్ అవ్వబోతున్నాం. ఇది 4 BHK అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇది డ్రాయింగ్ ఏరియా అనేది ఉండబోతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకైతే డైనింగ్ ఏరియా తీసుకొని వచ్చినారు. అండ్ ఇక్కడ మనకి లివింగ్ ఏరియా అనేది తీసుకొని వచ్చినారు. సో మీరు ఈ యాంగిల్లో చూడడానికి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇది డ్రాయింగ్ ఏరియా, అది డైనింగ్ అండ్ ఇక్కడ మనకి లివింగ్ ఏరియా అనేది తీసుకొని వచ్చినారు. సో ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా నుండి లెఫ్ట్లో చూసుకుంటే ఇక్కడ మనకి హోమ్ థియేటర్ అనేది తీసుకొని వచ్చారు. అసలు ఎంత పెద్ద ఉంటుందంటే సో ఎవ్రీ యూనిట్, ఎవ్రీ రూమ్ అనేది ఈ ప్రాజెక్ట్లో చాలా అంటే చాలా స్పేసియస్గా తీసుకొచ్చినారు. సో ఇక్కడ మనకి పూజ రూమ్ అనేది తీసుకొని వచ్చినారు. ఓం నమో వెంకటేశాయ. సో దెన్ ఆఫ్టర్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో కిచెన్ అయితే తీసుకొని వచ్చినారు. సో ఓపెన్ కిచెన్ ఇది కూడా. అండ్ ఇక్కడ మనకు కనెక్టెడ్ యూటిలిటీ ఏరియా అనేది ఉండబోతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ మనం కిచెన్ నుంచి ఇట్లాగా బయటకు వెళ్తుంటే అండ్ దిస్ ఈజ్ అవర్ మాస్టర్ బెడ్రూమ్.
విత్ కనెక్టెడ్ బాల్కనీ. అసలు ఆ లగ్జరీ ఫీల్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది ఈ ప్రాజెక్ట్లో. సో ఇక్కడ మనకి కనెక్టెడ్ వార్డ్రోబ్ ఉంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ దెన్ ఆఫ్టర్ మనం ఇక్కడ డైనింగ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అండ్ ఇది చూడండి అసలు కిడ్స్ బెడ్రూమ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ దీంట్లో మనకి ఇక్కడ కనెక్టెడ్ వార్డ్రోబ్ అండ్ వాష్రూమ్. ఇక్కడ మనకి స్టడీ ఏరియా తీసుకొని వచ్చినారు. అండ్ ఇక్కడ మనకి కనెక్టెడ్ బాల్కనీ కూడా తీసుకొని వచ్చినారు విచ్ ఈజ్ ఏ రన్నింగ్ బాల్కనీ. సో ఇట్లాగా మనకు ఒక రన్నింగ్ బాల్కనీ అని తీసుకొని వచ్చినారు. అసలు ఒక రూమ్ సైజ్ అంటారా మీకు ఇంకేమంటారా మీరే మెన్షన్ చేయండి. సో చాలా అంటే చాలా స్పేస్, ఒక రూమ్ సైజ్ని బాల్కనీని చూసినారు అసలు. సో ఇట్లాగా ఇంత పెద్ద బాల్కనీ కూడా తీసుకొచ్చినారు. అండ్ అగైన్ మనకి కనెక్టెడ్ టు ది లివింగ్ ఏరియా. సో నెక్స్ట్ మనం ఇట్లాగా లెఫ్ట్లో తీసుకుంటే ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి సో ఇది మనకి బెడ్రూమ్ నెంబర్ 3. ఒక్కసారి చూడండి ఎంత పెద్దగా తీసుకొచ్చినారు అసలు రూమ్స్. అండ్ మనకి దీంట్లో సీలింగ్ హైట్ కూడా 11 feet తీసుకొని వచ్చినారు విచ్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సేమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్. సో ఇట్లాగా మనకి వాష్రూమ్స్ అనేది కూడా ఉండబోతున్నాయి. అండ్ అగైన్ ఇక్కడ కూడా మనకి కనెక్టెడ్ బాల్కనీ అనేది తీసుకొని వచ్చినారు. సో చూసినారు కదా గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎకోరైజ్ బై శ్రీనివాస. సో ఈ ప్రాజెక్ట్ మీకు ఎలా అనిపించింది అండ్ ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ ఆన్ ప్లీజ్ కామెంట్ డౌన్. So with another project, meet you in the another video guys. Until then, keep supporting. This is Sampath signing off. Bye bye.